ఈ ఒక్క డెసిషన్ తీసుకోకపోయి ఉంటే ఈ రోజు జొమాటో అనే ఒక కంపెనీ ఉండేది కాదు. ఒక టైంలో అయితే జొమాటో దగ్గర యూజర్స్ ఉన్నారు, రెస్టారెంట్స్ ఉన్నాయి, కానీ కంపెనీ అసలు ఉంటుందా లేదా అనే డౌట్ ఉండేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం చూడబోతున్న స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు జొమాటో జీరో నుండి $1 బిలియన్ కంపెనీ ఎలా అయింది, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది, స్టార్టింగ్ లో ఏం చేశారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అండ్ అసలు ఈ కంపెనీ సక్సెస్ వెనుక మనం నేర్చుకోవాల్సిన బిజినెస్ లెసన్స్ ఏంటి. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే ఈ స్టోరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. అలాగే ఈ వీడియో లాస్ట్ లో నేను చెప్పే లైఫ్ లెసన్స్ పాయింట్స్ అసలు మిస్ అవ్వకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. 2008లో దీపేందర్ గోయల్ అనే ఒక నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే లంచ్ టైం అప్పుడు రెస్టారెంట్ మెనూస్ కోసం ఎంప్లాయీస్ ఫైట్ చేస్తూ ఉండేవారు. అప్పుడు అతనికి ఒక సింపుల్ థాట్ వచ్చింది. అది ఏంటంటే ఈ మెనూస్ మొత్తం ఒక ప్లేస్ లో ఉంటే బాగుండు కదా అని. ఈ ఒక్క ఆలోచనతో అతను ఫుడీబే అనే ఒక వెబ్సైట్ లాంచ్ చేశాడు. ఈ టైంలో చాలా మంది నవ్వారు, మెనూస్ కోసం వెబ్సైటా అని. కానీ ప్రాబ్లం రియల్ కాబట్టి యూజర్స్ స్లోగా గ్రో అయ్యారు. బట్ ఇక్కడే అసలైన బ్లండర్ మిస్టేక్ చేశారు. అదేంటంటే ఇండియాలో సక్సెస్ వచ్చిందని జొమాటో అనే బ్రాండ్ చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయింది. మోర్ దాన్ 20 కంట్రీస్ లో ట్రేడ్ మార్క్స్ ఇచ్చారు, హెవీ స్పెండింగ్, బ్రాండ్ ప్రమోషన్స్, ఇలా చాలా చేశారు. దీనివల్ల ఈ కంపెనీకి చాలా లాసెస్ వచ్చాయి. అసలు ఒక టైంలో అయితే కంపెనీ ఇంకా క్లోజ్ చేయాలి అనేలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గైస్ 1 మినిట్, ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. దీనివల్ల ఈ వీడియో ఇక్కడ సేవ్ అవుతుంది. ఈ సిచ్యువేషన్ గురించి స్వయంగా గోయల్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. వీఆర్ నాట్ ట్రయింగ్ టు బిల్డ్ ఏ బిగ్ కంపెనీ, వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు స్టే అలైవ్. అంటే ఆ టైంలో మేము $1 బిలియన్ కంపెనీ గురించి ఆలోచించలేదు, జస్ట్ కంపెనీ ఎగ్జిస్టెన్స్ లో ఉంటే చాలు అనుకున్నాం అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అసలు డెసిషన్ ఇక్కడే స్టార్ట్ అయింది. అదేంటంటే గోయల్ గారు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. అన్ని కంట్రీస్ లో ఉండక్కర్లేదు, ఒక మార్కెట్ లో స్ట్రాంగ్ గా ఉండాలి. ఇండియా మీద ఫుల్ ఫోకస్ చేశారు. లాస్ మేకింగ్ కంట్రీస్ అన్నిటిలో బిజినెస్ క్లోజ్ చేసి వేస్ట్ ఫీచర్స్ అన్నిటిని స్టాప్ చేశారు. డేటాని సీరియస్ గా యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకొక డెసిషన్ కూడా తీసుకున్నారు. అదేంటంటే ఇప్పటి వరకు ఓన్లీ మెనూస్ లిస్ట్ ఇచ్చిన వీళ్ళు ఫుడ్ ని డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. 2020లో కోవిడ్ వచ్చింది, రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి, పీపుల్ బయటికి వెళ్లడం కష్టంగా ఉండేది. అప్పుడే జొమాటో ఫుడ్ డెలివరీ చేయడం స్టార్ట్ చేసింది. క్లౌడ్ కిచెన్స్, గ్రాసరీ ఎక్స్పెరిమెంట్స్ ఇలా చేయడం వల్ల ఫస్ట్ లో పెద్దగా ప్రాఫిట్స్ రాకపోయినా మార్కెట్ లో ఈ ఐడియా మంచి ఇంపాక్ట్ చూపించింది. ఇన్వెస్టర్స్ కి ఈ కంపెనీ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. 2021లో జొమాటో కంపెనీ ఐపీఓ అనౌన్స్ చేశారు. చాలా మంది ఇలా అన్నారు, లాస్ మేకింగ్ కంపెనీని ఎందుకు లిస్ట్ చేశారు అని. కానీ మార్కెట్ చూస్తే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. జొమాటోకి ఉన్న బ్రాండ్ పవర్, మ్యాసివ్ యూజర్స్ డేటా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ వల్ల ఐపీఓ సక్సెస్ అయింది. జొమాటో అఫీషియల్లీ $1 బిలియన్ కంపెనీ అయింది. ఫ్రెండ్స్, చూసారు కదా జొమాటో సక్సెస్ స్టోరీ. ఓవర్ నైట్ మిరాకిల్ కాదు, ఇది జస్ట్ మిస్టేక్స్, కరెక్షన్స్, హార్డ్ డెసిషన్స్, సర్వైవల్ మైండ్ సెట్ వల్లే పాసిబుల్ అయింది. మీరు ప్రెజెంట్ చేస్తున్న బిజినెస్ లో లేదా మీరు ఫ్యూచర్ లో చేయబోయే బిజినెస్ లో లాస్ లో ఉన్నా ఆర్ లాస్ వచ్చినా అది ఫెయిల్యూర్ కాదు. ఎక్కడైతే మీరు గేమ్ అయిపోయింది అనుకుంటారో అక్కడే గేమ్ స్టార్ట్ అవుతుంది. ట్రస్ట్ మీ, మీకు మీ బిజినెస్ కి ఎప్పుడు గైడ్ లైన్స్ ఇస్తూ అలాగే బిజినెస్ కేస్ స్టడీస్ డైలీ డిస్కస్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీరు రెడీ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి పెట్టుకోండి. అలాగే కామెంట్స్ లో చెప్పండి మీ లైఫ్ లో బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి అని, వాటి గురించి కూడా వీడియో చేస్తాం. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.